నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఒక వింతైన, ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామా నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్న వేళ పాలనలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హోంమంత్రి వంగలపూడి అనిత పరిధిలోని పోలీస్ శాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న రివ్యూలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈగల్ విభాగం చీఫ్ ఐజీ స్థాయి అధికారి అయిన రవికృష్ణ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి రిపోర్ట్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ హోంశాఖ వ్యవహారాల్లో ఎందుకు అంత దూకుడుగా వెళ్తున్నారు? టీడీపీ ఫెయిల్ అవుతుంటే పవనే వచ్చి కూటమిని రక్షిస్తున్నాడా అనే సందేహం ప్రజల్లో ఎందుకు వస్తోంది? ఈ మొత్తం ఇష్యూ వెనుక ఉన్న అసలు పొలిటికల్ వ్యూహాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్ టు పాయింట్ విశ్లేషిద్దాం. మొదట అసలేం జరిగిందో చూద్దాం. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో మితిమీరిన ట్రోల్స్, అసభ్యకర పోస్టులను అరికట్టడానికి, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కేసులు పెట్టించడానికి తన సొంత డిప్యూటీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా పోలీస్ శాఖలోని ఈగల్ విభాగానికి చీఫ్ గా ఉన్న ఐజీ రవికృష్ణ నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి గతేడాది కాలంగా ఆ విభాగం సాధించిన ప్రగతిపై నివేదిక ఇచ్చారు. అలాగే సోషల్ మీడియా కేసుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కూడా పవన్ కు వివరించారు. జనసేన పార్టీ స్వయంగా ఈ విషయాన్ని ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేసింది. ఇక్కడే పెద్ద పొలిటికల్ ట్విస్ట్ వచ్చింది. నియమ నిబంధనల ప్రకారం శాంతి భద్రతలు, ఐజీల సమీక్షలు, సోషల్ మీడియా కేసులు ఇవన్నీ హోంశాఖ పరిధిలోకి వస్తాయి. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి. మరి తన శాఖ కాకపోయినా పవన్ కళ్యాణ్ నేరుగా ఐజీ స్థాయి అధికారితో రివ్యూ నిర్వహించటంపై పోలీస్ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇలా హోంశాఖ వ్యవహారాలపై సీరియస్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పిఠాపురంలో, భీమవరంలో జరిగిన కొన్ని సంఘటనల సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించాయి. హోంశాఖ నా దగ్గరుంటే రౌడీలా క్రిమినల్స్ సంగతి తేల్చేవాడిని, పోలీసులు సరిగ్గా స్పందించడం లేదు, హోంశాఖ ఫెయిల్ అవుతోంది అంటూ నేరుగా సొంత కూటమి ప్రభుత్వం పైనే పవన్ కళ్యాణ్ గతంలో ఓపెన్ గా కమెంట్స్ చేశారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాగా యాక్షన్ ఉండాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి పోలీస్ అధికారులను పిలిపించుకుంటున్నారు. దీనివల్ల పొలిటికల్ సర్కిల్స్ లో ఒకే ఒక చర్చ నడుస్తోంది. అదేంటంటే, హోంమంత్రి వంగలపూడి అనితను పవన్ కళ్యాణ్ పూర్తిగా డమ్మీ చేసేశారా? హోంమంత్రి కంటే డిప్యూటీ సీఎం పవన్ కే పోలీస్ అధికారులు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు ఇటు టీడీపీలో, అటు ప్రతిపక్షాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏపీ అంతటా సామాన్య ప్రజల్లో సైతం ఒక ఆసక్తికరమైన సందేహం వస్తోంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు గాని, శాంతి భద్రతల సమస్యలు వచ్చినప్పుడు గాని, సోషల్ మీడియాలో ప్రతిపక్షాల నుంచి విపరీతంగా దాడులు జరుగుతున్నప్పుడు గాని టీడీపీ మంత్రులు లేదా హోంమంత్రి డిఫెన్స్ లో పడిపోతున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక రక్షకుడిలాగా వచ్చి తానే స్వయంగా యాక్షన్ లోకి దిగి తప్పు చేసిన వారిపై కఠినంగా ఉండాలని పోలీసులను ఆదేశిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో ఒక క్లియర్ మెసేజ్ వెళ్తోంది. టీడీపీ పాలనలో ఎక్కడైనా లోపాలుంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడుతున్నాడు. ఆయనే అల్టిమేట్ ట్రబుల్ షూటర్. విశ్లేషకుల ప్రకారం ఇది జనసేనకు రాజకీయంగా ఒక భారీ మైలేజ్ ఇచ్చే అంశం. కేవలం రోడ్లు, పంచాయతీలకే పరిమితం కాకుండా రాష్ట్రంలో అత్యంత కీలకమైన లా అండ్ ఆర్డర్ ను కూడా తనే శాసిస్తున్నాడు అనే ఇమేజ్ పవన్ కళ్యాణ్ కు లభిస్తోంది. తన పబ్లిక్ గ్రాఫ్ అమాంతం పెంచుకోవడానికి పవన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరి ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తోంది. పవన్ కళ్యాణ్ ఇంతలా హోంశాఖలో జోక్యం చేసుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయనకి ఇందులో సమ్మతమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలను, సోషల్ మీడియా దాడులను తిప్పికొట్టడంలో టీడీపీ కంటే పవన్ కళ్యాణే ఎక్కువగా ఎఫెక్టివ్ గా, పవర్ఫుల్ గా స్పందిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెగిటివిటీ రాకుండా ఉండాలంటే పవన్ లాంటి మాస్ లీడర్ దూకుడుగా ఉండటమే కరెక్ట్ అని చంద్రబాబు కూడా భావించి ఉండవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారులతో భేటీ అవుతున్నా చంద్రబాబు దానికి లైన్ క్లియర్ చేశారు తప్ప అభ్యంతరం చెప్పలేదు. కానీ లాంగ్ రన్ లో, అంటే రాబోయే రోజుల్లో ఈ విధానం కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. ఒక శాఖ మంత్రి మరో శాఖలో నిరంతరం జోక్యం చేసుకుంటే భవిష్యత్తులో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య అంతర్గత ఈగో క్లాషెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా ప్రస్తుతానికైతే ఏపీ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపిస్తూ వన్ మ్యాన్ షో రన్ చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఇలా హోంశాఖ వ్యవహారాలపై, పోలీస్ యంత్రాంగంపై
నేరుగా సమీక్షలు జరపడం కరెక్టేనా? దీనివల్ల నిజంగానే క్రైమ్ రేట్ తగ్గుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.